ఇక విశాఖ హయగ్రీవ భూ వివాదంలో ఎంవీవీ బిల్డర్స్ కు చెందిన ఆస్తులను ఈడీ అటాచ్ చేయడంతో ఈ అంశం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఎంవీవీ బిల్డర్స్ కు చెందిన 45 కోట్ల విలువైన స్థిర చరాస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఈడీ అటాచ్ చేసిన వాటిలో 14 స్థిరాస్తులు, 6 చరాస్తులు ఉన్నాయి. వృద్ధులు, అనాథల కోసం హయగ్రీవకు గతంలో ఏపీ ప్రభుత్వం భూమి కేటాయించింది. ఫోర్జరీ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి 12.5 ఎకరాల హయగ్రీవ భూములను ఎంవీవీ బిల్డర్స్ కొట్టేసే ప్రయత్నం చేసింది. హయగ్రీవ ప్రాజెక్టుకు చెందిన చిలుకూరి జగదీష్, రాధారాణిల ఫిర్యాదుతో ఈడీ ఎంవీవీ బిల్డర్స్ ఆస్తులను అటాచ్ చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. డబ్బు, పలుకుబడి, అధికారం ఉంటే ఎవరినైనా సరే ఎవరు ఏమి చేయలేరు అనేది ఇక్కడ ప్రత్యక్ష నిదర్శనంగా కనిపిస్తుంది. పోలీసులు, కోర్టులు, అధికారులు ఎవరు కూడా కొంచెం కదపలేరు అనేదానికి ప్రత్యక్ష నిదర్శనమే ప్రస్తుతం మనమున్నటువంటి ప్లేస్ హైగ్రీవాకి సంబంధించినటువంటి నిర్మాణాల విషయంలో చూడొచ్చు. ముఖ్యంగా ఒకసారి చూస్తే హైగ్రీవా భూములకు సంబంధించి చిలుకూరి జగదీష్, అతని భార్య రాధారాణి ఇద్దరు కూడా అటు పోలీసులకి కేసు అయితే పెట్టారు. ఇదొక ఆర్ఫన్ అంటే వృద్ధుల కోసం, అనాథల కోసం దాదాపుగా 2004 సమయంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో వీళ్ళకి స్థలాన్ని, ఒక కొండని కేటాయించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అప్పట్లో దీన్ని డెవలప్మెంట్ పేరుతో అటు గద్దె బ్రహ్మాజీ అనే వ్యక్తి ఆడిటర్ జీవిని, అదేవిధంగా మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణని ఈ ప్రాజెక్టులో భాగస్వాములు చేస్తామని ఇందులో కలిసినటువంటి పరిస్థితి అయితే ఉంది. తర్వాత కూడా ఈ మొత్తము ఈ హైగ్రీవ భూములకు సంబంధించి ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి నగదును మాత్రం బదిలీ చేసి, కోట్ల రూపాయల నగదును బదిలీ చేసి వీళ్ళు ఫేక్ డాక్యుమెంట్స్తో మొత్తము అటు చిలుకూరి జగదీష్ని, అతని భార్యని ఇందులో ఈ ప్రాజెక్టులోంచి బయటికి పంపించేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే వైసీపీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో అటు చిలుకూరి జగదీష్ ఎన్నిసార్లు పోలీసులకు ఫిర్యాదు చేయాలని ప్రయత్నించినా కూడా అధికారంలో ఉన్నటువంటి ఎంపీగా ఉన్నటువంటి ఎంవివి సత్యనారాయణ కనీసం పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. పోలీసులు కూడా కేసులు పెట్టినటువంటి పరిస్థితి అయితే లేదు. అయితే ప్రభుత్వం మారిన వెంటనే చిలుకూరి జగదీష్ ఆర్లో పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం, కేసు తీసుకున్నటువంటి అటు పోలీసులు కేసు నమోదు చేసిన వెంటనే దీని మీద చర్యలు చేపట్టే ప్రయత్నం అయితే చేశారు. తర్వాత చిలుకూరి జగదీష్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా అంటే అక్రమ నగదు లావాదేవీలు జరిగాయని కొన్ని ఆధారాలతో ఈ హైగ్రీవ ప్రాజెక్టు మీద చిలుకూరి జగదీష్, ఎంవివి సత్యనారాయణ, గద్దె బ్రహ్మాజీ, ఆడిటర్ జీవీల మీద ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ ఫిర్యాదు చేసిన తర్వాత మనం ఒకసారి ఇక్కడ నిర్మాణంలో ఉన్నటువంటి హైగ్రీవ భూముల్లో నిర్మాణంలో ఉన్నటువంటి విల్లాలను కనుక మనం ఒకటి చూస్తే కొన్ని కోట్ల రూపాయలు విలువైనటువంటి నిర్మాణాలు ఈ భూముల్లో జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఎందుకు కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి, అటు ఈడీ దీని మీద విచారణ చేస్తుంది, కానీ నిర్మాణాలు ఎక్కడా కూడా ఆపినటువంటి పరిస్థితి లేదు. ఎంతో కాస్ట్లీగా అంటే కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి ఇక్కడ నిర్మాణాలు చేపడుతున్నారు. అయితే ఇప్పటికే ఇటు మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ, గద్దె బ్రహ్మాజీలు చేస్తున్నటువంటి ఈ అక్రమ లావాదేవీల విషయంలో ఖచ్చితంగా అక్రమాలు జరిగావని గుర్తించినటువంటి ఈడీ చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హైగ్రీవాకు చెందినటువంటి 12.5 ఎకరాలకు సంబంధించినటువంటి భూముల్లో అటు మోసపూరితమైనటువంటి ఫోర్జరీ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి ఈ భూములను కొట్టేసే ప్రయత్నం చేయడమే కాకుండా ఇక్కడ కోట్ల రూపాయల నగదును కూడా వీళ్ళు లావాదేవీలు నడిపించారు, అక్రమ లావాదేవీలు నడిపించారని ఈడీ విచారణ అయితే చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనిలో భాగంగానే అటు ఎంవివి సత్యనారాయణ, బ్రహ్మాజీలకు సంబంధించినటువంటి 14 స్థిరాస్తులను, 6 చరాస్తులను అయితే ఈడీ అటాచ్ చేసినటువంటిది అయితే ఇక్కడ ముఖ్యంగా కనిపిస్తుంది. ఈవీ బిల్డర్స్ చెందినటువంటి దాదాపుగా 45 కోట్ల విలువైనటువంటి స్థిర చరాస్తులను ఈడీ అయితే అటాచ్ చేసినటువంటిది ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు. ముఖ్యంగా చూస్తే అటు చిలుకూరి జగదీష్, చిలుకూరి రాధారాణి ఇచ్చినటువంటి ఫిర్యాదుతో దీనికి సంబంధించి అయితే ప్రస్తుతం ఈడీ విచారణ అయితే జరుపుతుంది. ముఖ్యంగా ఈ అక్రమ లావాదేవీలు కోట్ల రూపాయల్లో లావాదేవీలు జరిగాయని గుర్తించినటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాదాపుగా 42.3 కోట్ల విలువైనటువంటి 14 స్థిరాస్తులను, అదేవిధంగా 2.71 కోట్ల అంటే 2,71,00,000లకు సంబంధించినటువంటి విలువైన 6 చరాస్తులకు సంబంధించినటువంటి వాటిని ఈడీ అయితే అటాచ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా అంటే ఈ టోటల్ వాల్యూ వచ్చి దాదాపుగా 44,74,00,000 సంబంధించినటువంటి
వాల్యూ ఉన్నటువంటి ఈ ఆస్తులను అయితే ప్రస్తుతం అటాచ్ చేసినటువంటిది అయితే మనం చూడొచ్చు. అంటే ఈ ఒక పక్క నుంచి ఈ దర్యాప్తు చేస్తుంది, విచారణలో ఉంది, ఆస్తుల అటాచ్మెంట్ జరుగుతున్నది. మరోపక్క పోలీసులు కేసు పెట్టారు, కోర్టుల్లో కేసులు నడుస్తూనే ఉన్నాయి. కానీ ఎంవివి సత్యనారాయణ, బ్రహ్మాజీలు, అదేవిధంగా ఆడిటర్ జీవి వీళ్ళెవరో కూడా ఈ నిర్మాణాలను ఎక్కడ ఆపుతున్నటువంటి పరిస్థితి లేదు. మనం ఒక పక్కే చూడొచ్చు. అక్కడ ఒకసారి ఈ నిర్మాణాలకు ఆనుకున్నటువంటి రోడ్డు మీద నుంచి ఆ గోడను కనుక చూస్తే నిర్మాణం ఏ స్థాయిలో జరుగుతుంది, ఎంత హైట్లో జరుగుతుంది అనేది కనిపించకుండా ఉండేలాగా దాదాపుగా 50 అడుగులకు పైనే ఎక్కువ ఎత్తున్నటువంటి ప్రహారీ గోడని నిర్మాణం చేపట్టారంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. కొండ మొత్తాన్ని కూడా తవ్వేస్తున్నారు. ఈ చుట్టుపక్కల అటు మీడియా వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుంది. ఎవరిని దగ్గర కూడా రానివ్వరు, లోపలికి వెళ్ళనివ్వరు, ప్రైవేట్ సెక్యూరిటీ ఉంటుంది. వాళ్ళందరూ కూడా లోపలికి అంటే ఒక పక్క నుంచి పోలీసుల కేసులు నడుస్తున్నాయి, కోర్టులో కేసులు నడుస్తున్నాయి. కోర్టులో కేసులు నడిచినప్పుడు సర్వసాధారణంగా ఏ విధమైనటువంటి నిర్మాణాలు జరగకూడదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పోలీసులు కేసులు పెట్టిన తర్వాత ఒక్కసారి కనిపిస్తున్నటువంటి ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా స్కెల్టన్ లెవెల్లో ఉన్నాయి. అంటే అప్పుడే స్లాబులు వేస్తూ కొన్ని నిర్మాణాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ 9 నెలల కాలంలో పూర్తి స్థాయిలో నిర్మాణాన్ని అయితే వీళ్ళు చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కంటిన్యూగా ఈ పనులు అయితే ఇంకా వేగంగా జరిగాయి. మరి ఇక్కడ అధికారులు తప్పుందా, లేదా పోలీసులు కేసులు పెట్టినా రన్ అవ్వట్లేదా, కోర్టుల్లో కేసులు ఉన్నా కూడా వాటికి భయపడే ప్రసక్తి లేదని ఎంవివి సత్యనారాయణ భావిస్తున్నారా అనేది మాత్రం అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ దాదాపుగా 45 కోట్ల 73 లక్షల వాల్యూ ఉన్నటువంటి భూములను అయితే స్థిర చరాస్తులను అయితే ప్రస్తుతం అటాచ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 20 స్థిర చరాస్తుల్ని ప్రస్తుతం ఎంవివి సత్యనారాయణ అదేవిధంగా బ్రహ్మాజీలకు సంబంధించినటువంటి ఆస్తుల్ని అటాచ్ చేసినటువంటి పరిస్థితి ఉంది.